హబ్సిగూడ చెందిన డెంటల్ డాక్టర్ను సైబర్ నేరగాళ్లు నిలువునా దోచేశారు. డాక్టర్ నుంచి 14 కోట్ల రూపాయల డబ్బులు కొట్టేశారు. దీని గురించి మరింత సమాచారం మా రిపోర్టర్ హారిక అందిస్తారు. హారిక, చెప్పండి, రోజు రోజుకు సైబర్ క్రైమ్ నేరాలు అయితే పెరిగిపోతున్నాయి. ఎంతసేపటికి దానికి సంబంధించినటువంటి సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఎంత చెప్తున్నప్పటికీ కూడా చివరికి చదువుకోని వాళ్ళు అంటే సరే, చదువుకున్న వాళ్ళు కూడా ఈ విధంగా మోసపోతున్నారు, సైబర్ క్రైమ్ నేరాలకు పాల్పడుతున్నారు, సైబర్ నేరాలకు మోసపోతున్నారు. ఈ విధంగా చూస్తూ ఉంటే హబ్సిగూడ సంబంధించిన డెంటల్ డాక్టర్ అయితే కేవలం ఒక మెసెంజర్ ద్వారా రియాక్ట్ అయ్యి 14 కోట్లు పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన తాజా అప్డేట్ ఏంటి? రైట్ రహీం, ప్రస్తుతం ఈ డాక్టర్ ఎవరైతే ఉన్నారో డెంటల్ డాక్టర్గా పనిచేస్తున్నారు అని చెప్పి ప్రస్తుతం తెలుస్తుంది. అయితే ప్రాథమికంగా ఇప్పుడు ఎర్రగడ్డలోని ప్రేమ్ నగర్కి చెందిన వ్యక్తిగా మనం ఇప్పుడు పోలీసులు చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈ అప్డేట్స్ చూసే ముందు ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇతని వల్ల అంటే ఇతనికి ఆమె ఎలా పరిచయం అయ్యింది అనేది మాత్రం మనం క్లియర్గా చూడాలి. అసలు ఈ స్టోరీ ఒక సినిమా లెవెల్లో జరిగిందని చెప్పుకోవాలి. అంటే రీసెంట్ టైమ్స్లో సైబర్ క్రైమ్స్ పెరిగిపోవడం ఒక ఎత్తు అయితే, ఇందులో చదువుకున్న వాళ్ళే ఎక్కువగా మోసపోతున్నారు అన్నది మాత్రం ఎప్పటికప్పుడు అది ప్రూవ్ అవుతూనే ఉంది. అందులో ముఖ్యంగా ఈ రోజు మనం వింటున్న ఈ డాక్టర్ ఎవరైతే ఉన్నారో దాదాపు 14 కోట్ల 65 లక్షల వరకు ఈ డబ్బు కోల్పోయాడు ఈ డాక్టర్. అంటే అప్పులు చేసి ఇంకా మిగతా ఎవరైతే ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడగొట్టి మరి ఈ ట్రేడింగ్ లో పెట్టారు అని చెప్పేసి అంటున్నారు. అసలు కథ ఎలా మొదలైంది అంటే మాత్రం ఇది మౌనిక అనే ఒక అకౌంట్ నుంచి మెసెంజర్ ద్వారా, అంటే ఎఫ్బీలో ఒక మెసెంజర్ ద్వారా ఆయనకి ఆగస్టు 27న ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ కి ఈయన రిప్లై ఇవ్వడం, అలాగే ఆమె ఫ్రెండ్ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేయడం, ఇదంతా జరిగిపోయింది. అయితే జరిగిన తర్వాత ఆమె నేను ఒక వీడియోని అంటే నా భర్తతో విడాకుల కోసం ప్రయత్నిస్తున్నాను, ఇంకా అది ప్రాసెసింగ్ లో ఉంది అని చెప్పేసి ఇలా కొద్ది రోజులు కాన్వర్జేషన్ నడిచిన తర్వాత ఈ సెప్టెంబర్ 30న దాదాపు 30 లక్షల వరకు ఈ పెట్టుబడి పెట్టడానికి ప్రోద్బలం చేసింది అని చెప్పేసి అంటున్నారు. అంటే ముఖ్యంగా ఏదైతే నేను ఈ ట్రేడింగ్ లో ఎక్కువగా నేను పనిచేస్తున్నాను, అలాగే నేను నిపుణురాలిని అని చెప్పేసి చెప్పుకోవడం, అలాగే ఏదైతే నాకు కొంత ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఎప్పటికప్పుడు డబ్బులు వస్తూ ఉంటాయని చెప్పేసి అకౌంట్లకు సంబంధించిన ఆయనకి స్క్రీన్ షాట్స్ షేర్ చేయడం కావచ్చు, ఆయన టెలిగ్రామ్ మెసెంజర్ లోకి రావాలి అని చెప్పేసి ఆయనని ఇన్సిస్ట్ చేయడం, ఇవన్నీ జరిగాయి. ఇందులో ముఖ్యంగా ఎప్పుడైతే ఆయన టెలిగ్రామ్ కి ఎంటర్ అయిన తర్వాత అక్కడి నుంచి ఈవిడ గేమ్ స్టార్ట్ చేశారని చెప్పుకోవాలి. మరి ఈ మౌనిక అనే వ్యక్తి మరి లేడీయా లేకపోతే జెంటా అనేది ఇంకా క్లియర్ గా బయటకైతే రాలేదు. కానీ ఇప్పుడు ఈ మౌనిక అనే లేడీ ఎవరైతే ఉన్నారో ఆమె ఫోటో మాత్రం ఇప్పటికీ మనకు బయటకు వస్తుంది. మరి రహీం, ఈమె అంటే ఈ మౌనిక మరి ఆమెనేనా లేకపోతే ఫేక్ ఐడియా, ఫేక్ అకౌంటా అనేది మాత్రం ఇది నిర్ధారించుకోవాల్సిన పరిస్థితి అయితే ఇటు సైబర్ క్రైమ్ మీద ఉంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాం, అంటే ఈ క్రైమ్ దాదాపు పగడ్బందీగానే స్టార్ట్ చేసినట్టయితే క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే ఫస్ట్ లో 30 లక్షలు పెట్టుబడి పెట్టించిన తర్వాత ఆ తర్వాత అంటే నమ్మకం కుదిరేలా 86,000 వచ్చినట్టు ఆయనకి అంటే విత్డ్రా చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించారు. ఆ తర్వాత ఇక పెద్ద అమౌంట్ పెడితే ఇంకా పెద్ద అమౌంట్ వస్తుంది అని ఒక అత్యాశ చూపించారు. ఆ అత్యాశ ద్వారానే ఇప్పుడు ఈ డాక్టర్ దాదాపు 14 కోట్ల వరకు మోసపోయాడనైతే క్లియర్ గా తెలుస్తుంది. అయితే ఈ 14 కోట్లు పెట్టుబడి పెట్టిన తర్వాత కూడా ఏదైతే ఇప్పుడు 34 కోట్లు ఆయన వర్చువల్ అకౌంట్ లో చూపించడం జరిగిందంట. అయితే ఆ తర్వాత ఇవి డ్రా చేసుకోవడానికి అసలు అవ్వదు, ఎందుకంటే మనము ఇవి ట్యాక్సెస్ పే చేయాలి అని చెప్పేసి కొన్ని డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఆ డాక్యుమెంట్స్ అది క్లియర్ గా ఉండకపోవడం, అన్ఈవెన్ గా ఉండడంతో ఆ డాక్టర్ కొంచెం అప్రమత్తమయ్యి సైబర్ క్రైమ్ కి లేట్ గా రియాక్ట్ అయ్యాడనే చెప్పుకోవాలి. సైబర్ క్రైమ్ లో కేసు పెట్టారు. ఇప్పుడు ఇతను ఏదైతే చేశాడో అదంతా ప్రాసెస్ చూస్తే మాత్రం ఆయన మోసపోయాడు అని చెప్పేసి నిర్ధారించుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఆ దాదాపు 1,20,20,00,000 వరకు ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు దీన్ని సీజ్ చేశాము అంటున్నారు. మరి ఇంకా ఎంత ఉన్నది, అంతా వెనక్కి రావాలంటే ఏం చేయబోతున్నారు అనేది ఇంకా పూర్తి డీటెయిల్స్ రావాల్సి ఉంది. రహీం. Right, Harika. Right. Thank you for update.